మా ఐదేళ్ళలో మాకేం లేదు, మాకేం అవసరం లేదు. కానీ ఎంతవరకు చేయాలా? మా ఇంట్లో నా ఊరికే రైతు భరోసా ఆ రోజు నేను రాలేదన్నా, ఈ రోజు నేను వచ్చిన చెప్తా. ఈ రోజున పింఛన్ వచ్చిందా? మొన్న చచ్చిపోయిందా? పింఛన్ వచ్చిందా మమ్మల్కి? ఇప్పుడు నాకు రైతు భరోసా వస్తుంది అంటే రాలేదని కాదు, ఇప్పుడు మాకు వచ్చిన లబ్ధి చెప్తున్నాం. అప్పుడు ఆ రోజు పింఛన్ రాలేదా? 45 డబ్బులు వస్తున్నాయా? మిషన్లకు డబ్బులు వస్తున్నాయా? మిస్త్రీలకు డబ్బులు వస్తున్నాయా? మంగళవారం డబ్బులు వస్తున్నాయా? ఆటోలకు డబ్బులు వస్తున్నాయా? టైలర్ డబ్బులు వస్తున్నాయా? బియ్యం ఇంటికాడ ఇచ్చిపోతున్నారా? ఎవడు మేము పోవాలంటే మాదపురం పోవాలా? మాదపురం పోయి తెచ్చుకోవాలా? ఎన్ని కిలోమీటర్లు? 20 కిలోమీటర్లు అటు తిరిగిపోయి దగ్గర ఇటు వచ్చి మళ్ళీ ఇటు పోయి పోవాలా? పోయి మేము తెచ్చుకోవాలా? ఇప్పుడు ఇంటి దగ్గర ఇచ్చిపోతున్నారా? నేను చెప్పేది ఇంటికి తీసుకొచ్చి ఇచ్చినంత మాత్రాన ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఎంత ఖర్చు అయినా కానీ ప్రభుత్వం భరిస్తుంది. ప్రభుత్వం ఎవరు ప్రభుత్వం? ఎవరంటే ఇప్పుడు మేము చేస్తుంటే మీరు రాష్ట్రం ప్రభుత్వం దగ్గర ఇచ్చిపోతుందంట. వారం మన మీద పడ్డా ఇప్పుడు నువ్వు మీరు ఒక పని చేస్తున్నారు. ఇప్పుడు నీకు శాఖరి తగ్గాలనుకుంటావా? ఎక్కువ కావాలనుకుంటావా? శాఖరి తగ్గాలనుకుంటావా? ఎక్కువ కావాలనుకుంటావా? ఓరికి ఏమి ఇచ్చాడన్నా? నువ్వు చెప్పింది ఓరికి ఇచ్చిన ఓరికి ఇచ్చాడా? ముసలాళ్ళు ఉన్నారు, ముత్తకోళ్ళు ఉన్నారు, ముసలాళ్ళు ఉన్నారు, ముత్తకోళ్ళు ఉన్నారు. డబ్బులు ఇంటికాడ కూర్చోబెట్టి ఊరకి ఇయటానికి ఇంత దూరం తీసుకురావాల్సిన అవసరం ఏంది? ఇంతకు ముందు ఇన్ని సంవత్సరాలు తీసుకుంటే ఇబ్బంది పడి ఓటు అంతకు ముందు రాజశేఖర టైంలో తీసుకోవాలా? అంతకు ముందు మిగతా వాళ్ళ టైంలో తీసుకోవాలా? ఇంటికి ఇబ్బంది పడకూడదని కదా. అసలు పథకాలు స్టార్ట్ చేశారు, పథకాలు ఎవరు స్టార్ట్ చేశారు? ఏ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది పథకాలు? జగన్మోహన్ రెడ్డి ముందు పుట్టాడా? ఎన్టీ రామారావు ముందు పుట్టాడా? జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టి ఎన్టీ రామారావు ముందు పుట్టాడా? స్టార్ట్ చేసి మొదలు పెట్టి అన్ని చేస్తుంటే ఎందుకు ఉండేది రాష్ట్రం? ఎన్టీ రామారావు మొదలు పెట్టి అన్ని చేస్తుంటే నాయన పరిపాలన బాగానే ఉంది. అదే ఇది కరెక్ట్.